ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించింది. రెస్క్యూ టీం టీబీఎం మిషన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లను ఐడెంటిఫై చేశారు. కుడి చేయి ఎడమకాలు భాగాలను గుర్తించాయి రెస్క్యూ బృందాలు. చేతికి కడియం ఉండడంతో తను ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్ధారించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జీపీఆర్ కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 130 మంది నిపుణులు రెస్క్యూలో పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్ లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడేస్తున్నారు.